మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 9వ తేదీ సోమవారం తిథి నాడు గోచర రీత్యా మీకు ఇలా జరగబోతుంది. అంతేకాకుండా మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు ఇది అయితే ఈ పరిస్థితిని అయితే చూడబోతూ ఉన్నారు. ఇందులో సందేహం వలదు. ఒక్కసారి ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం వహించకుండా వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మీ యొక్క స్వభావం చాలా వరకు కూడా ఉత్సాహభరితంగా ఉంటుందని చెప్పాలి. ఈ రోజు మీరు లక్ష్యం వైపు వడివడిగా అడుగులు వేస్తారు. విజయాన్ని చేకూర్చుకోవాలి అంటే గనక కాలంతో పాటు మీ యొక్క ఆలోచనలు కూడా ఈ రోజున మార్చుకోవాలి అనే విషయం మీకు అర్థమవుతుంది. ఈ రాశి జాతకులు ఎంత పై స్థాయికి ఎదుగుదామనుకున్నా పాత పద్ధతులు మరచిపోలేకపోతారు. ఈ యొక్క విషయంలో ఈ రోజున మీకు మీ యొక్క తప్పిదం అర్థమవుతుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక మీకు అవకాశాలు వస్తాయి. ఆ యొక్క అవకాశం మీకు చూడడానికి చిన్నగా అనిపించిన పెద్ద అవకాశం అని గుర్తుంచుకోండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే గనక జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలు చేరువ కావడానికి తొలి అడుగు వేస్తున్న వారు అవుతారు. అలాగే ఈ రోజున మీ యొక్క ఆశలను విస్తృతం చేసుకోండి. అలాగే మీ యొక్క దృక్పథాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టద్దు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకునే ఆలోచనలు చేయండి. మానసిక శక్తిని బలోపేతం చేయండి. చికాకు పక్కన పెట్టండి. మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగించుకునేందుకు తల్లిదండ్రుల సహాయం కూడా ఈ రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక అందుతుంది. వారి యొక్క సహాయ సహకారంతో మీ యొక్క సమస్యలు ముగింపు దశకు చేరబోతున్నాయి. అలాగే ఈ రోజున భావోద్వేగాలు అదుపులో పెట్టుకోండి. లేకపోతే గనక సమస్యలు ఎదురవుతాయి. కోపాన్ని ప్రదర్శించొద్దు. మానసిక ప్రశాంతత ముఖ్యమని గుర్తు పెట్టుకోండి. అలాగే మీరు ఎవరి విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఎవరిని కూడా మీ యొక్క మాట వినాలి అంటూ బలవంత పెట్టవద్దు. ఎవరి ఆలోచనలు వారివి అనే విషయం గుర్తుంచుకోండి. లేకపోతే గనక ఈ రోజున ఒంటరిగా మిగిలిపోతారు. మీకు సన్నిహితంగా ఉండే వారి పట్ల మీరు చాలా వరకు కూడా ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం 1 గంట దాటాక వారితో ఏ మాత్రము కూడా మాటమంతి ముచ్చట్లు పెట్టొద్దు. ఎందుకంటే గనక మీరు మామూలుగా మాట్లాడినా వారికి వేరొక రకంలో అర్థమవుతుంది. కావున మీ ఇద్దరి మధ్యన కూడా తగాదాలు ఏర్పడే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. కావున మీరే జాగ్రత్త వహించండి. భాగస్వామితో కూడా ఈ రోజున ఆనందంగా గడుపుతారు. వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే గనక ఆనందము, సంతోషము ఎక్కువ అవుతుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక వారితో కలిసి కూర్చొని ముచ్చట్లు పెడతారు. వారితో కలిసి సమయాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు. ఎన్నో రోజుల తర్వాత ఇది ఈ రోజున సాధ్యపడబోతూ ఉన్నది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, అసలు కుంభరాశి వారి జాతకులకు సెప్టెంబర్ మాసంలో 9వ తేదీ మధ్యాహ్నం 1 గంట దాటాక ఎటువంటి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.